సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఏఈతో తన పేరు, స్వరం అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. సింధు టాలీవుడ్ సీనియర్ స్టార్ ఎవరైతే ఉన్నారో అక్కినేని నాగార్జునకి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పాలి. నాగార్జున తన వ్యక్తిగత హక్కుల రక్షణ నిమిత్తం హైకోర్టులో ఒక పిటిషన్ కూడా కొద్ది రోజుల క్రితం దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ నిమిత్తం నిన్న ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ అవడం జరిగింది. అయితే ఆయన హక్కులకు రక్షణ కల్పించేలా వ్యక్తిగత హక్కుల నిమిత్తం ఆయన వేస్తున్న పిటిషన్ కు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వెనకాల కాస్త నాగార్జునకి కూడా కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఆయన ముఖ్యంగా ఆయన పేరు ప్రతిష్ట అలాగే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా ముందస్తుగా అనుమతి లేకుండా కొన్ని వెబ్సైట్లు కావచ్చు, అలాగే యూట్యూబ్లు కావచ్చు, ఇలాగే వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ పైన జస్టిస్ తేజస్ కార్య కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఉత్తర్వుల్లో భాగంగా ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంస్థలు కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, ఇలా ఎవరైనా సరే నాగార్జున వ్యక్తిత్వానికి సంబంధించి ఏదైనా కంటెంట్ ను ఉపయోగించుకొని దానికి ఫేక్ పబ్లిసిటీ గనక చేసినట్లయితే, ముఖ్యంగా ఆయన అనుమతి లేకుండా గనక ప్రసారం చేసినట్లయితే ఇది దుర్వినియోగం చేయడం పూర్తిగా నిషిద్ధం అని కూడా పేర్కొంది. అలాగే ఇలా చేసిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవంటూ కూడా న్యాయస్థానం ఆ ఉత్తర్వుల్లో మెయిన్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అలాగే మిషన్ లెర్నింగ్ ద్వారా, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫేస్ మార్కింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కనుక చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని కూడా న్యాయమూర్తి హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా నాగార్జున తన పిటిషన్ లో మెయిన్ గా ప్రస్తావించిన విషయం ఏంటంటే వెబ్సైట్ల లింకులను కూడా 72 గంటల్లో తొలగించాలని ఆయా సంస్థలకు కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన తీరు కూడా నాగార్జునకి కాస్త ఊరట లభించిందని చెప్పాలి. అలాగే యూఆర్ఎల్ ను అన్నిటిని కూడా బ్లాక్ చేసి కేంద్ర ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఐటీ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ కమిషన్లు కావచ్చు చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్ లో అలాగే జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా మనకి కనిపిస్తుంది. ఇక తదుపరి విచారణ కోసం కూడా కోర్టు 23కి వాయిదా వేయడం జరిగింది. అసలు విషయానికి వస్తే గత వారం ఏఏ సహాయంతో ఈ పోర్నోగ్రఫీ కంటెంట్ లింక్స్ క్రియేట్ చేసి పరువుకి భంగం కలిగించారని ముఖ్యంగా నాగార్జున అయితే ఈ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నాగార్జునకి కాస్త ఊరట లభించింది. ఏవైతే నాగార్జున పేరుతో హ్యాష్ ట్యాగ్లు కావచ్చు, అలాగే యూట్యూబ్ షార్ట్లు కావచ్చు, అలాగే వీడియోలు కావచ్చు క్రియేట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఏ విధమైన అంటే నాగార్జున పర్మిషన్ లేకుండా ఏ విధంగా కూడా ప్రచారం చేయడానికి వీలు లేదు, అలాగే తన వ్యక్తిగత హక్కులు కూడా భంగం వాటిల్లడానికి వీలు లేదు అనే పిటిషన్ పైన న్యాయవాది కూడా ఈ రోజు కోర్టులో ఒక తీర్పునైతే వెల్లడించడం జరిగింది. అలాగే టీషర్ట్ల పైన కూడా ముఖ్యంగా ఆయన ఫోటోను ముద్రించి కొన్ని బిజినెస్ పర్పస్ల విధంగా కూడా వాటిని యూజ్ చేస్తున్నారు. కాబట్టి నాగార్జున ఇక ముందు ఎటువంటి అనుమతి లేకుండా తన పరువుకి భంగం కలిగించే విధంగా ఏ విధమైన చర్యలు కూడా జరగడానికి వీల్లేదని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ కి దాఖలు ఇప్పుడు ఈ రోజు రివీల్ అయిన ఏదైతే ఉందో హైకోర్టు తరపు నుంచి దాఖలైన ఉత్తర్వులు కూడా ఆయనకి కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. కాబట్టి ఇప్పటి వరకు అప్లోడ్ అయిన ఏ వీడియోలు ఏవైతే ఉన్నాయో 14 వెబ్సైట్ లింకులను కూడా జోడించి వెంటనే వాటిని తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. మనం చూసుకున్నట్లయితే నాగార్జునతో పాటు గతంలో కూడా కొంతమంది సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ విధమైన పిటిషన్లు కూడా కోర్టుకి వేయడం జరిగింది. కోర్టును ఆశ్రయించినప్పుడు వారికి కూడా ఊరట లభించింది. కాబట్టి ఇప్పుడు నాగార్జున కూడా ధర్మస్థానం నుంచి సానుకూలంగా ఉత్తర్వులు జారీ అవడం వలన నాగార్జునకి కాస్త ఊరట లభించిందని చెప్పాల్సింది.